మా అమ్మ నాకు ఎప్పటి నుంచి పీతలు తినాలని కోరిక ఉండిపోయింది. అందుకే నేను మా అక్క మా అన్నయ్య వాళ్ళతో కలిసి పీతలు పట్టడానికి బకెట్ పట్టి గడ్డకొచ్చేసాం. వచ్చి రాగానే నేను ఒక పెద్ద పీత పట్టేసా. అది కూడా చాలా పెద్ద పీత మామ, చూస్తున్నారు కదా ఎంత పెద్దది ఉందో. ముందుగా గడ్డకొచ్చిన వెంటనే అన్నయ్య గట్టు కొట్టడం స్టార్ట్ చేసేస్తాడు. ఎందుకంటే ఈ గడ్డ నీళ్లు ఆపడానికి కొట్టిన గడ్డి మట్టి తీసుకెళ్లి ఈ విధంగా అడ్డేసాం, నీళ్లు అవతల పోకుండా. గట్టు కట్టడం అయిపోయిన తర్వాత మేము తీసుకొచ్చిన వల గట్టు మీద పెట్టి బకెట్ తో ఇటువైపు నుంచి గట్టు అవతల నీళ్లు పోసేసాం. వలలో చెక్కిన చేపలు కవలి ఈ విధంగా తీసుకొచ్చి గట్టు మీద పోస్తున్నారు. నేను బామ్మడిది చేపలు పీతలు మేము తీసుకొచ్చిన బకెట్ లో నింపేస్తున్నాం. మామ మేము వచ్చిందే లేటు, అంతలోపే సాయంకాలం అయిపోయింది. క్లైమేట్ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. శీతాకాలం కదా, చలి కూడా ఫుల్ గా వేస్తుంది. అప్పుడే ఈ టైంలో పీతలు కాల్చుకొని తింటుంటే ఆ మజా వేరనిపించింది. మంట వెలిగించడమే లేటు, నేను మా బొడ్డు కాల్చి తినడం మొదలు పెట్టేసాం. కాల్చిన పీతలు తింటుంటే ఆ మజాయే వేరు మామ. మీరు కూడా కాల్చిన పీత టేస్ట్ చేస్తున్నారా? అయితే కామెంట్ చేయి మామ. మనం పీతలు తినడం వల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్ చాలా ఎక్కువ. అదేంటో చెప్తా విను మామ. హార్ట్